జవాబుదారీగా ఉండి ఏది నామినీగా ఉండి లోన్స్ ఇప్పించచ్చు వాళ్ళకి. ఉట్టి క్యాష్ చేతికిస్తే నాశనం అయిపోతారని కదా మనం చెప్తోంది. ముద్ర ఉందా? ఎంతమందికి ఏం లెక్కేం లేదు కదా ముద్రలో. 5 లక్షల దాకా ఇస్తారు. ఇప్పుడు 10 20 చేసినట్టున్నారు లక్షలు. అంత చేస్తారుగా, నువ్వు ఇప్పించుకోవచ్చు కదా లోన్స్. అంటే అలా ప్రభుత్వ భాగస్వామి అవుతుంది కదా సార్. ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామ్యం ఏముంది కదా, ఇది దాంట్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. లోన్ బ్యాంక్ కూడా ఇస్తాడు, నువ్వు ఇప్పిస్తావు, అయిపోయింది. వాడు వ్యాపారంలో ఇప్పుడు వాడు డబ్బులు కాదుగా, అక్కడ బ్యాంక్ అనే దానికి కట్టాలి కాబట్టి బాధ్యతగా పనిచేస్తాడు వాడు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తే నాశనం అయిపోతారు నువ్వే చెబుతున్నావు కదా. మరి అప్పుడు ఎవరితో డబ్బులు తీసుకొచ్చేసి ఇంకోళ్ళకు 10 లక్షలు చేతికిస్తే వీళ్ళు ధనవంతులు అయిపోతారా? ఖర్చు పెట్టేసుకుని వాడేసుకోరా? అది అసలు వినడానికి వింతగా ఉండేది, అదేదో గొప్పగా చూపెట్టడం తప్పించి ఇదివరకు జన్మభూమి పథకం లాగానే ఉంటది, ప్రచారం తప్పించి ఏమి ఉండదు అందులో. మొన్న అది కూడా చెప్పారు కదా, జన్మభూమి కార్యక్రమం లాగే ఈ పీపీపీ కూడా ఉంటుందని చెప్పారు. అప్పుడు అది ప్రచారమే ఇది ప్రచారమే. జన్మభూమితో ఏం బాగుపడిపోయింది? మొదట్లో ఇట్లాగే జనాలందరినీ అంటే ఒక మండలం మీద 4-5 జరిగేది. అది కూడా తెలుగుదేశంలో చంద్రబాబుకి క్లోజ్ అవ్వాలన్నో లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, ఆ ఊళ్ళో పేరు కావాలనుకునేటటువంటి వాళ్ళు 4-5 కట్టేవాళ్ళు డబ్బులు. మిగతా వాళ్ళు అది అంతంత డబ్బులు మేమే కడతాంలే, ఇప్పుడు స్కూల్ బాగు చేయించాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది అంటే అంత పెట్టి మేమే కట్టిస్తాంలే, 2 లక్షలే కడతామంటే తర్వాత ఏం చేసింది, ప్రభుత్వం 30% కడతాం మీరు 70% కట్టండి అనే కాన్సెప్ట్ తెచ్చింది. అంటే ప్రభుత్వ భాగస్వామ్యం చేసింది మళ్ళీ అందులో జన్మభూమిలో. ఆ తర్వాత శాంతం అడకెక్కిపోయింది. అది 14-19 మధ్యలో ఎందుకు పెట్టలే మరి జన్మభూమి శ్రమదానం? ఇప్పుడు మళ్ళీ అది ఒక ప్రచార పార్బాటం. దేశంలో డబ్బులు ఉన్నటువంటి వాడు పేదోడికి పని చేయండి, నేను చూస్తూ ఉంటాను, మీ ఇద్దరికి బిరుదిచ్చి చూస్తాను, చప్పట్లు కొడతాను అంటే ఇప్పుడు ఎవడన్నా బాగుపడ్డాడు అనుకోండి మా వలన, బాగుపడకపోతే ధనవంతుల ఆలోచన మార్పు రావాలని మళ్ళీ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తారు భవిష్యత్తులో. కానీ ఇప్పటి వరకు ఈ P4 మీద ఈ పీపీపీ దేని మీద చేసిన ప్రచారం సార్, ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి మనం చెప్పుకొచ్చారు, 100 పడకల ఆసుపత్రి. అది కూడా పీపీపీ విధానం ద్వారానే చేస్తానంటున్నారు, గ్రామాలని దత్తతిస్తానంటున్నారు. అంటే అన్నిటికీ అలాగే నిరుపేదల ధనవంతులు ఇవన్నీ కూడా పీపీపీ ద్వారానే చేసేస్తాం ప్రతిదీ అంటే సంక్షేమంలోనూ అభివృద్ధిలో కూడా